తెలుసు కదా! మూవీ అయితే చూసాను. మూవీ చూసిన తర్వాత మన సిద్ధు అన్నకి హిట్ పడిందా? లేకపోతే మళ్ళీ దెబ్బ పడిందా? సో, ఇదైతే తెలుసుకుందాం క్లారిటీగా వచ్చేసి. ఫస్ట్ థింగ్ ఫస్ట్ మనకు సిద్ధు అన్న క్యారెక్టర్ వచ్చేసి చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చేసి రాసుకున్నారు. ఇంకా మిగతా 2 క్యారెక్టర్స్ ఉన్నారు కదా! వాళ్ళ క్యారెక్టర్స్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా రాసుకున్నారు. అంటే మనకు నవ్వే జనరేషన్ ఇలా జరుగుతూ ఉంటుంది. బట్ మనం అంత రేర్‌గా అయితే మనం నోటీస్ అయితే చెయ్యం. బట్ జరగొచ్చు, ఇలా కూడా జరగొచ్చు అని ఒక సీన్ అయితే ఉంది కదా! సో, దాన్ని కొంచెం మన కాన్ఫ్లిక్ట్‌ని వేరే విధంగా చూపిచ్చి, మన స్క్రీన్ ప్రెజెన్స్‌తో వచ్చేసి కట్టిపడేశారు. అది కూడా ఫస్ట్ హాఫ్‌లో మనకు స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది. అరే! నెక్స్ట్ ఏం అవ్వబోతుందో ఆ ఎక్సైట్‌మెంట్ అయితే ఉంటుంది. బట్ ఆ ఎక్సైట్‌మెంట్ వచ్చేసి సెకండ్ హాఫ్‌లో కొంచెం నాకు డౌన్‌ఫాల్ అయినట్టు అనిపిచ్చింది. అండ్ ఇక్కడ క్యారెక్టర్స్ కూడా మీకు రివాల్వ్ అయ్యేది ఇక్కడ 3 క్యారెక్టర్స్‌తో ఎక్కువగా అయితే రివాల్వ్ అవుతూ ఉంటారు. ఇంకా వైవా, హర్ష అయితే మనకు వస్తూ ఉంటారు. సో, ఆల్మోస్ట్ మనకు 4 క్యారెక్టర్స్‌తో వచ్చేసి మూవీ అయితే పోతూ ఉంటుంది. మూవీలో ఆ కోర్ పాయింట్ ఉంటుంది కదా! ఆ కోర్ పాయింట్ రివీల్ అయిన తర్వాత అరే! ఏంట్రా ఇది ఏదో కొత్తగా ఉంది. సరేలే ఇలా కూడా ఉండొచ్చేమో అనుకోని ఒక థాట్‌తో అయితే ఉంటాం. దాని తర్వాత మన హీరో ఏం చేయబోతున్నాడు, ఇంకా అది మెయిన్ మనకి. కొంచెం అది మనకు సెకండ్ హాఫ్‌లో చాలా గ్రిప్పింగ్‌గా అని చూపించుంటే బాగుండేది. సెకండ్ హాఫ్‌లో ఏమైందంటే మీకు తెలిసిపోతుంది. ఇది అవ్వబోతుందిరా అనుకుంటాం. అదే అవ్వద్ది. అండ్ అరే! ఇలా కూడా ఉండొచ్చు అనుకుంటాం. అదే అవ్వద్ది. కొంచెం ట్విస్టులు అవి కూడా వస్తాయి. బట్ అయినా గానీ మనకు ఆ ఎక్సైట్‌మెంట్ లేనప్పుడు ఆ సెకండ్ హాఫ్‌లో మనం చూసేటప్పుడు అది మనకు అంత కన్విన్సింగ్‌గా అనిపించదు. అండ్ సిద్ధు అన్న డైలాగ్ డెలివరీ ఉంటది. కొన్ని దగ్గర డైరెక్ట్‌గా హిట్ అవ్వద్ది. ఎస్పెషల్లీ కొంచెం లవ్ బ్రేకప్ అలా అయినప్పుడు మనం కొంచెం మన క్యారెక్టర్‌ని మెయింటైన్ చేసుకోవాలి. అలా కొంచెం కొన్ని దగ్గర బాగుంటాయి. దాని తర్వాత ఆయన కొంచెం డైలాగ్ చెప్తూ ఉంటే మనకే అనిపిస్తది. చాలన్నా ఇంకా నేను బ్రేకప్ నుండి వచ్చేసాను. చాలు ఇక్కడి వరకు ఈ డైలాగులు బాగున్నాయి. దాని తర్వాత మీరు చెప్పేది ఎందుకో నాకు ఓవర్‌గా అనిపిస్తుంది అన్న ఫీలింగ్ వస్తది. బట్ అది కొన్ని దగ్గరలో మాత్రమే. ఎందుకంటే డైలాగ్స్ కొంచెం ఓవర్ డ్రామాటిక్‌గా అనిపించాయి నాకు. మూవీ బేసిక్ ప్లాట్ ఏంటి అంటే మన హీరో వచ్చేసి కొంచెం క్యారెక్టర్ వైస్‌గా చూసుకుంటే కొంచెం తేడా. దాని తర్వాత మనసుగా చూసుకుంటే మాత్రం మంచోడే. బట్ అలాంటి క్యారెక్టర్ వచ్చేసి ఇద్దరు డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న అమ్మాయిలతో కలిస్తే ఆ మూవీ ఎలా వెళ్తుంది. సో, అదొచ్చేసి మీరు మూవీలో అయితే చూస్తారు. సో, నేను రివీల్ చేయడం లేదు ఆల్మోస్ట్ ఆ కోర్ పాయింట్ అన్నమాట. ఇంకా ఈ మూవీ పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే మనకు తమనన్న మ్యూజిక్ వచ్చేసి చాలా బాగుంది. కొన్ని దగ్గర వచ్చేసి పర్ఫెక్ట్‌గా అది మెల్ట్ అయిపోయింది ఆ మ్యూజిక్ అన్నమాట ఆ సీన్‌కొచ్చేసి. అండ్ ఇంకో పాజిటివ్ ఏంటి అంటే మనకు యాజ్ యూజువల్ మనకు సిద్ధు అన్న డైలాగ్ డెలివరీ కొన్ని దగ్గర వచ్చేసి మిమ్మల్ని హార్ట్‌లో కటక్కన గుచ్చుకుంటది. అలా ఉంటది డైలాగ్ డెలివరీ వచ్చేసి. అండ్ తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఒక రా క్యారెక్టర్ లాగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ పాజిటివ్ ఏంటి అంటే మనకు ప్లాట్ తీసుకున్నారు కదా! అంటే కోర్ ప్లాట్. సో, లవ్ స్టోరీలో కొంచెం మనకు డిఫరెంట్ యాంగిల్ అయితే ఉంటుంది. ఆ ప్లాట్‌నొచ్చేసి మనకు పర్ఫెక్ట్‌గా వచ్చేసి మన ముందుకైతే తీసుకొనొచ్చేసారు. బట్ అయినా గానీ మనకు ఆ కోర్ పాయింట్ రివీల్ అయిన తర్వాత నుండి మనకు మూవీ వచ్చేసి ఫ్లాట్ అయిపోతుంది. సో, కొంచెం మనం ప్రిడిక్ట్ చేసేస్తాం. అరే! నెక్స్ట్ ఇది అవ్వబోతుందిరా అనేసి. సో, మనకు ఆ ఎక్సైట్‌మెంట్ అనేది రాదు. మీరు మొత్తం చూపించేసారు కదా! ఇంకా నెక్స్ట్ ఏం ఉండబోతుంది అన్న ఆ ఎక్సైట్‌మెంట్ అయితే మనకంతగా అయితే వర్కౌట్ అయితే కాలేదు. ఇంకా నెగెటివ్‌లో మాట్లాడుకుంటే మనం ప్రెడిక్టబుల్ స్టోరీ అండ్ కొంచెం ఆ కోర్ పార్ట్‌ని మినహాయిస్తే మనకు ఇది రొటీన్ స్టోరీ లాగానే అయిపోతుంది. మనకు సిద్ధు అన్న ఉపదేశాలు కొన్ని దగ్గర కొంచెం ఓవర్ డ్రామాటిక్‌గా అయితే అనిపించింది. అంటే ఏదో లాగుతున్నారు ఆ ఫీలింగ్ అయితే అనిపించింది. ఇంకా మనకు సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. ఆ సీన్స్ అంతగా అయితే వర్కౌట్ అయితే కాలేదు నాకొచ్చేసి. అంటే కొంచెం మూవీ ఫ్లాట్‌గా వెళ్తూ ఉంటుంది. అందుకోసం నాకు అంత వర్కౌట్ అయితే కాలేదు. అంటే క్లైమాక్స్ కూడా ఒకేష్ లాగా అయితే అనిపించింది. సో, ఓవరాల్‌గా వచ్చేసి మూవీ వచ్చేసి ఒక్కసారి ప్రశాంతంగా అయితే చూడొచ్చు. డిఫరెంట్ ప్లాట్ అయితే ఉంటుంది. ఇంకా ఇంకా మీ ఇష్టం ఫ్రెండ్స్. నేను చెప్పిన పాయింట్స్‌ని బట్టి మీరు మూవీకి వెళ్ళాలో లేదో మీరే డిసైడ్ అవ్వండి. మూవీ వచ్చేసి జస్ట్ వన్ టైమ్ వాచబుల్ నాకొచ్చేసి. అండ్ ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 6.5 అయితే ఇస్తాను ఔట్ ఆఫ్ 10కి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇంకా డ్యూట్ రివ్యూతో మీ ముందుకు ఎంత తొందరగా అయితే అంత తొందరగా వచ్చేసి కలుసుకుంటాను. టేక్ కేర్. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.